హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంకా సాటర్డే రోజు ఈవినింగ్ అయితే మాకు ఏదైనా తీసుకొని నేను మా సొమ్ము అయితే బయటకు వెళ్ళామన్నమాట. సాటర్డే సండే వచ్చిందనంటే ఏదో ఒక విధంగా ఏదో ఒక టైంలో బయటకు వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా మాకు ఏదైనా తీసుకొని సో అలాగా ఈవినింగ్ బయటకు వెళ్ళేసి మాకు ఏదరికి ఒక బుద్ధి కూడా తినిపించేసి అండ్ నేను మా సొమ్ము కాఫీ అండ్ టీ తాగి ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి రాగానే మరీ మా కేదర్ ని తీసుకొని టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. మార్నింగే వెళ్ళాల్సి ఉండే టెంపుల్కి, బట్ కుదరలేదనమాట. పూజ అన్నీ లేట్ అయిపోయాయి. సో అందుకనేసి ఇంకా ఈవినింగ్ వెళ్దాంలే అనేసి ఇంకా ఈవినింగ్ అయితే వచ్చామన్నమాట. అండ్ ఇంకా శని త్రయోదశి కదా సాటర్డే, ఇంకా నవగ్రహాలకి అలా తిరగాలి అనేసి అనుకున్నాను నేను. బట్ మేము ఇంకా మా రిచువల్స్ అవ్వలేదు కాబట్టి ఇంకా మేము తిరగకూడదేమో అనేసి సోము వద్దన్నాడు. అందుకే జస్ట్ శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని మరి అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి స్టార్ట్ అయ్యే టైంలో మా సొమ్ము ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్తానులే అనేసి మరి సీకే హల్లి ఆ రోడ్కి అయితే తీసుకెళ్ళాడనమాట. అక్కడ పునుగులు బజ్జీలు చాలా బాగుంటాయి గోతు. ఒకసారి మా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను, చాలా బాగుంటాయి. అక్కడికి తీసుకెళ్తాను, కొద్దిగా బాగుంటుంది, విలేజ్ వాతావరణం లాగా ఉంటుంది అక్కడ అనేసి తీసుకెళ్ళాడనమాట. నేనైతే ఫస్ట్ టైం రావడం ఈ ఏరియాకి, ఇంకా మా సొమ్ము ఆల్రెడీ వచ్చాడంట. సో అందుకనేసి ఇంకా నేను కొద్దిగా షూట్ చేసుకున్నాను. ఇక్కడ బాగున్నాయి హౌసెస్ కూడా, అన్నీ బాగున్నాయి ఇక్కడ. సో ఇంకా ఇక్కడ ఒక చిన్న హోటలే, కేఫ్ లాగా ఉంటుంది. అందులో పునుగులు బజ్జీలు బాగుంటాయి గోతు. ఒకసారి మా ఫ్రెండ్తో వచ్చినప్పుడు ట్రై చేశాను అనేసి తీసుకొచ్చాడు. నిజంగా నేను మా సోము ఇంత దూరం తీసుకొస్తున్నాడు, బాగుంటాయి లేదో అనుకున్నాను. బట్ మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ అయితే ఉన్నింది. చట్నీ ఎర్ర కారం అవంతా సో చాలా ఎమ్మీగా ఉన్నాయి. అండ్ ఎన్నిసార్లు ఆర్డర్ చేసినా అప్పటికప్పుడు వేడివేడిగా ఇస్తారనమాట. మేము ఫస్ట్ పునుగులు ఒక ప్లేట్ అండ్ బజ్జీలు ఒక ప్లేట్ చెప్పాము. సో చాలా అంటే చాలా నచ్చాయి మాకి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేట్ పునుగులు చెప్పామన్నమాట. మరీ వేడివేడిగా అప్పటికప్పుడు వేసి ఇచ్చారనమాట. సో చాలా టేస్టీగా అయితే ఉండినాయి. చట్నీస్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ మేము ఇలా తింటున్న టైంలోనే మా సొమ్ము, మేము మా ఫ్రెండ్తో వచ్చాను లాస్ట్ టైము, ఇక్కడే వాళ్ళు ఉండేది అది ఇది అనేసి చెప్తూ ఉండే టైంలోనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కాల్ చేద్దాం అనుకున్నాడు. అంతలోనే వాళ్ళే వచ్చారనమాట. కోఇన్సిడెంట్గా అయితే కలిసాము. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళు ఈ స్నాక్స్ తిని వాళ్ళు టీ తాగేసిన తర్వాత వాళ్ళ ఇంటికి రండి అనేసి తీసుకెళ్లారనమాట. అండ్ లాస్ట్ టైం కూడా చాలాసార్లు ఇన్వైట్ చేశారు మమ్మల్ని. అండ్ ఇంకా మా సొమ్ము ఎలా అంటే మ్యారేజెస్ అయ్యాయి అని అంటే ఇంకెవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎన్నిసార్లు ఇన్వైట్ చేసినా వెళ్ళలేదనమాట. సో ఇంకా ఇప్పుడు కోఇన్సిడెంట్గా కలిసారు. ఫస్ట్ ఇంటికి రండి అనేసి తీసుకెళ్లారనమాట. ఇంకా మరీ కలుద్దాం మంచిగా అనేసి ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఫర్ ద మినీ బ్లాగ్, బాయ్.